ఇప్పుడు పెళ్ళైపోయింది అన్నది తెలిసినప్పుడు నిజంగా నీకు డైవర్స్ అయినాయి అని అప్పుడు అడగలేదు అమ్మాయిని? అడిగితే చెప్పింది సార్ అయిపోయింది అయిపోయిందని చెప్పినప్పుడు నువ్వు ప్రూఫ్ అడగాలి కదా. నేను ప్రూఫ్ అడగాలి కదా అంటే కనుక అంత 24 ఏళ్ళు 23 ఏళ్ళలో నేను అసలు ఆ పాయింట్ ఆఫ్ వెర్షన్ నేను లేని చేసేసుకున్నాను కదా, అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు అడగలేను. ఓకే, తర్వాత ఈ అమ్మాయి బాగోతుంది, ఈ అమ్మాయి మిస్టేక్స్, ఎంతో మందితో అక్రమ సంబంధం ఏమైనా పెడుతుంది, ఏదో క్యారెక్టర్ తేడా కొడుతుంది అని సహించాను భరించాను. 7 సంవత్సరాలు తల వంచుకున్నాను. ఇక్కడ మనకి లైఫ్ లో ఈ గొడవల మధ్య అంటే సంసారంలో గొడవలు రావడం కాదు, గొడవల మధ్య సంసారం నడుస్తుంది, మనశ్శాంతి లేకుండా అయిపోతుంది, చాలా నరకం అనిపిస్తుంది డైలీ. ఓకే, మీరు ఎట్టుకుడి నువ్వు ఉన్నావు, నీకు కెరీర్ అంటున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, అమ్మాయి ఈవెంట్లు అంటుంది వెళ్ళిపోతుంది. కానీ ఇద్దరు అమాయకమైన పిల్లలు. నీ పిల్లలను నేను మొన్న వీడియో చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అమాయకులైన వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి మీ ఇద్దరి మధ్య తీసుకొచ్చి వాళ్ళని ఏడిపించిన పరిస్థితి. వాళ్ళకి ఏం తెలుసండి, మీ నాన్న కొడతాడా, మీ అమ్మని ఆ యాంకర్ మాట్లాడుతుంటే కొడతాడని చెప్తున్నాడు ఆ కుర్రాడు. మీ పాప చూస్తే అంత ముద్దుగా ఉంది. మీ లైఫ్ లో మీరు ఎలా ఉన్నా నాశనం అయిపోండి, మీరు ఎక్కడైనా కొట్టుకోండి, ఎక్కడైనా దూకండి. ఇద్దరు పిల్లల జీవితాలని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? కదా సార్, మీకు ఎవరిచ్చారు? వాళ్ళ లైఫ్ ఏంటి ఆలోచించారు మీరు ఎప్పుడన్నా? అదే పిల్లల కోసం నేను ఒకటే సార్ ఈ రోజు కొన్ని లీగల్ గా ఫైట్ చేస్తుంది అదే. నువ్వు మొదటిగా పుట్టిన వంటి పిల్లల్ని రోడ్డు మీద, ఎందుకంటే ముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు, 4 పిల్లలు. లేదు సార్, ఆ ఇద్దరు పిల్లలు కన్సల్ట్ రారు. ఎందుకంటే మొదటి భర్త తోటి ఎటువంటి లీగల్సీ లేకుండా మొదటి పుట్టిన వంటి పిల్లల్ని వాళ్ళ మొదటి మొగుడు దగ్గర వదిలేసింది. ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ లేరు, అతని దగ్గరే ఉంటున్నారు. అసలు లీగల్ ప్రకారంగా ఈ అమ్మాయి దగ్గర ఉండాలి. 18 సంవత్సరాల లోపు పిల్లల తల్లి దగ్గర ఉండాలి కదా. మరి ఏరి అంటే నీ మొదటి మొగుడికి పోయిన వంటి పిల్లలకేమో లీగాలిటీ లేదు. ఇప్పుడు నా పిల్లలు నాకు కావాలి, నేను చూడడానికి రానివ్వట్లేదు, నా పిల్లల కోసం నేను ఫైట్ చేస్తుంటే ఆ పిల్లలతో నువ్వు మంచిగా వాళ్ళని చూసుకొని పెంచకుండా పిల్లల్ని మీడియా ముందు తీసుకొచ్చి డాడీని కొట్టాడు అని చెప్పు మీడియాలో అని చెప్పని పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి నువ్వు మాట్లాడిస్తే ఎంత వేదనకి, ఎంత రుదనకు గురైపోతారండి. ఆ వీడియో చూసి నేను ఎంత బాధ కలిగిద్దన్నా, చాలా బాధపడ్డాను. ఎందుకంటే కనుక అసలు పిల్లల్ని చూసుకుందే నేను. అమ్మాయి చాలా ఛాన్స్ చెప్పింది, రవి పిల్లల్ని బాగా చూసుకుంటాడు, నేను తప్ప రవి కన్నా ఇంకెవరు. ఎప్పుడు కలిసి పిల్లల్ని లాస్ట్ టైం ఎప్పుడు కలిసి? మాక్సిమం నేను కలిసి ఒక 5 months అవుతుంది సార్. 5 months అవుతుంది. అంటే కోర్టుకు సంబంధించి కోర్టు ద్వారా కలవాల్సిన పరిస్థితి, లేకపోతే అంటే వాళ్ళు ఎవరిని చెప్పారా, లేకపోతే అంటే కలవనివ్వట్లేదా, లేకపోతే కలవనివ్వట్లేదు. అందుకే ఇప్పుడు నేను కేసు కూడా వేసాను అనమాట. సో విజిట్ రైట్స్ ఒక కేసు ఒకటి ఉంది, తర్వాత పిల్లలు నాకు కావాలని ఒక కేసు ఒకటి ఉంటుంది. ఓకే రవి, మీ ఇద్దరు అమ్మాయి నీ మీద ఆరోపణలు చేస్తుంది, దానికి సంబంధించి అమ్మాయి ఫస్ట్ మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చిన పరిస్థితి, బట్ నువ్వు ఎలిగేషన్ చేసావు అమ్మాయి మీద, ఇలా చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి, న్యూడ్ వీడియో. సార్ మళ్ళీ చెప్తున్నాను, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, నాట్ ఎలిగేషన్స్, ప్రూఫ్స్. ఓకే, విత్ ప్రూఫ్స్ తోనే మీరు చెప్తున్నారు, మీరు అనుకుంటారు. బట్ ఇప్పుడు ప్రూఫ్స్ అనేది యూట్యూబ్ ఛానల్స్ కో మేబీ అది ప్రూఫ్స్ ఉండొచ్చు, బట్ కోర్టుకి సంబంధించి అవి ప్రూఫ్లు అవుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యాబ్రికేటెడ్ అవ్వచ్చు, లేకపోతే రవి సృష్టించాడు అనుకోవచ్చు, లేకపోతే వేరే రకంగా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా సార్. ఇప్పుడు మనం కేసు వేసామంటే కనుక పోలీసు వాళ్ళైనా ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని బుక్ అయిన వెంటనే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఓకే, చేసుకున్న తర్వాత చట్ట ప్రకారంగానే వెళ్తుంది. నేనేదో చెప్పినంత మాత్రం నిజంగా క్రియేటివిటీస్ ఒరిజినల్స్ అనేది కూడా డిపార్ట్మెంట్కి ఒక అవగాహన ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేస్తున్నారు, ఇది వాస్తవం అవాస్తవం అని చెప్పేసి అనుకున్న తర్వాత నాకు న్యాయం జరిగింది. సో నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి ఖచ్చితంగా డిపార్ట్మెంట్కి, కోర్టు వ్యవస్థకి ఖచ్చితంగా వెళ్ళిపోయినాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ నిజ నిర్ధారణలు అనేవి తెలుసుకున్న తర్వాతే ఈ ప్రొసీజర్ అనేది నాకు న్యాయం జరిగింది. కాబట్టి ఇందులో ఎలిగేషన్స్ ఏం లేవు, ఈ వాస్తవాలు కాబట్టి నేను ధైర్యంగా ఉన్నా. నా ఎమోషన్స్, మీరు ఏ ఇంటర్వ్యూ చూసిన ఎమోషన్స్ ఉంటాయి తప్ప రాంగ్ ఎలిగేషన్స్ ఉండవు. అంటే నేను ఏది మాట్లాడినా విత్ ఆధారాలతో సహా మాట్లాడాను తప్ప సార్ ఎక్కడ కూడా ఆధారాలు లేకుండా ఒక అమ్మాయి మీద అసలు నా పాయింట్ ఆఫ్ వెర్షన్ ఏంటంటే, నేను అసలుకి ఇంటర్వ్యూస్కి వచ్చే అమ్మాయి ఇలా ఇది అని చెప్పేసి నేను నా లైఫ్ గురించి నేను ఎక్కడ చెప్పుకునేంత ఇది నాకు లేదు సార్. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ షీ ప్రూవ్డ్. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు చూస్తే కనుక తనే ఒప్పుకుంది తప్పు చేశానని, క్లారిటీ వచ్చేసింది. ఇంకా అంటే మీరు చాలా ఎలిగేషన్ చేశారు. ఇంకా అమ్మాయి ఎక్కడో బోయో రూములకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది కూడా చాలా మీరు మాట్లాడారు. సార్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ, ఇట్స్ నాట్ ఎలిగేషన్ సార్, దేర్ ఇస్ అ కన్ఫర్మేషన్. ఓకే, మీరు హలో చెప్పండి. హాయ్ అండి. హాయ్, తెలుసండి, చెప్పండి. బాగున్నారండి? పర్లేదండి.
పొద్దున్న నుంచి మీ మాట వినలేదండి, గాయగా అవుతుంది, అందుకే ఫోన్ చేస్తా ఉన్నాం అనుకున్నాం. క్లాస్ బిగాడు మంచిగా గట్టిగా. ఎందుకండి నేనేం చేశాను నా వలన? నీ వల్ల అని కాదులే, జనరల్ గా తీర్చనే ఉంటాడండి. వాడు నన్ను డైరెక్ట్ గా ఏం అడిగాడంటే, అక్క నువ్వు ఎంత ఫిజికల్ అయినావా, ప్రతి లొకేషన్ ప్రతి ఇవన్నీ తెలుసు, ఫిజికల్ అయినావా అని అడిగాడు. అయినా లేదురా అక్కడి వరకు వెళ్ళలేదు, అక్కడి వరకు ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పాను. ఎందుకు ఆ డౌట్ వచ్చింది అన్నయ్యకు? జనరల్ గా మీరు ఎక్కడెక్కడికి పోతారు అన్ని లొకేషన్ నాకు తెలిసే కదా, ఈ ఒక్క లొకేషన్ గురించి ఎందుకు అడుగుతుండే ఆయన? అంటే అన్ని తెలిసాక ఇలా అయింది నాకు అనిపిస్తుంది, అంటే జనరల్ నాకు తెలిసింది, అది నీ నోటితో వినాలనుకుంటున్నాను అన్నాడు. లేదురా జనరల్ గా ఒక రూమ్ లో ఉన్నంత మాత్రాన అవన్నీ అయిపోతాయి అన్న ఫీలింగ్లు ఎప్పుడు ఉండకూడదునా, అదే కాదు కదా, అది గుర్తు పెట్టుకో. ఒక 4 గోడల మధ్యలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంటే అదే ఉండదు కదా. ఫిజికల్ ఫీలింగ్స్ వచ్చాయి లేవని నేను అనను, కాకపోతే అక్కడ వరకు వెళ్ళలేదు. ఒక రూమ్ లో ఉన్నాము, ఒక రూమ్ లో ఉన్నాము మేము, ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం తప్పు చేసినట్టు కాదురా, సో నాకు సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చాయి కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను అని చెప్పేసానంటే రికార్డ్ మీరు విన్నారు. ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా విత్ ప్రూఫ్స్ సహా అతను మాట్లాడితే కనుక ఇంటర్వ్యూలో ఎస్ నేను కలిసాను అని చెప్పిన రికార్డ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒప్పేసుకుంది డైరెక్ట్ గా, ఒక ఇంటర్వ్యూ డైరెక్ట్ గా ఒప్పేసుకుంది. 40 నిమిషాలకి బాత్రూమ్ లో చేసి నేను నాకు సిగ్గేస్తుంది తెలుసు, జాగ్రత్త ఓయోలో ఇక్కడ లొకేషన్ ట్రాప్ అయింది అని అంటున్నారు. వెళ్ళానండి. అమ్మాయి ఒప్పుకుంది సార్. యాదగిరిగుట్ట ఓయిలో మీరు ఉన్నారు అంటే విలన్ డైరెక్ట్ గా అమ్మాయి ఒప్పేసుకుంది. ఆల్రెడీ అమ్మాయి రిలేషన్ లో ఉన్నానని డైరెక్ట్ గా ఇంటర్వ్యూలో ఒప్పేసుకుంది సార్. ఇక్కడ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. అంటే నేనేమంటున్నానంటే సార్, ఆర్కే సార్, ఒక మనిషి వెనకాల ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఆధారాలు లేకుండా రాంగ్ ఎలిగేషన్స్ వేసినప్పుడు నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి, ఏదైనా ప్రూఫ్స్ ఉండి నువ్వు సబ్మిట్ చేయగలిగితే నువ్వు మాట్లాడాలి తప్ప రాంగ్ ఎలిగేషన్స్ అనేవి దయచేసి ఎవ్వరు కూడా ఒక వ్యక్తి మీద వేయకూడదు. ఒకవేళ వేసినా సరే దాన్ని కన్సిడర్ తీసుకున్నప్పుడు నిజ నిర్ధాలా కాదని తెలుసుకోకుండా అతని గురించి మాట్లాడకూడదు. ఈ అమ్మాయి ఈ రోజు ముసలి కన్నీరు ఇలా కారుస్తూ, అంటే మీరు కూడా చాలా చేశారు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడింది, బాత్రూమ్ లో ఏదో చేశారు. అవును సార్, ఆయన మీకు పంపించాను కదా సార్. ఓకే, ఆయన మీకు పంపించాను కదా, ఒకసారి మీరు స్క్రీన్ మీద ప్లే చేయండి సార్, అవన్నీ ప్లే చేయండి. నేను అదే అంటున్నాను సార్, ఇవన్నీ కూడా ముందే తెలిసిపోయి ఆ అమ్మాయి చేసినటువంటి ఆ భయంకరమైన ధోరణం ఏంటంటే, ఇవన్నీ ఎట్లాగో తెలిసిపోయినాయి కాబట్టి, ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు అర్జెంటుగా అవి డిలీట్ చేసాయని చెప్పని నలుగురితో ఉన్నవంటి ఒక పర్సన్ తోటి రికార్డ్ అనేది మీకు ఫైనల్ గా ఎవరైతే వీడియో కాల్ మాట్లాడిందో అవన్నీ డిలీట్ చేయమని అతనితోటి ఈ అమ్మాయి మాట్లాడినటువంటి కాల్ రికార్డ్స్ మీరు వింటే కనుక మీకు అర్థమైపోయింది, షాక్ అవుతారు. మీరు వినండి సార్, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నేనేదో రికార్డ్ చేసి అమ్మాయి ఏదో చెప్పిందని చెప్పి ఇవన్నీ ఎందుకు, ఎలిగేషన్స్ ఎందుకు సార్? వాస్తవాలు విందాం ఒకసారి. హలో, వాట్సాప్ కూడా క్లియర్ చాట్ చేసి డిలీట్ చేయొచ్చు కదా అంట. మళ్ళీ రాకుండా చేసుకుంటా ఎదవను ఇప్పటిదాకానే అన్నావు కదా అన్ని నీకు తెలియకపోతే వాడిని అడుగు, లేకపోతే తెలుసుకో. డేటా వేరు, డేటా అంటే ఏమేమి వస్తుంది, ఎదవా డిలీట్ చేయరా, నీకు ఎందుకురా ఇవన్నీ డిలీట్ చేసేయరా ఎదవా. ఇది అంటే అవన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఈ అమ్మాయి డిలీట్ చేయమని చెప్పినటువంటి కాల్ రికార్డ్ కూడా లాగేశాను నేను. ఓకే, సో ఇక్కడ ఏమి లేదు సార్, క్లియర్గా అమ్మాయి తప్పని ఆల్రెడీ మీడియా ముందు ఒప్పేసుకుంది, రూమ్లోకి వెళ్ళానని ఒప్పేసుకుంది, రిలేషన్లో ఉన్నాను ఒప్పేసుకుంది. ఈ అమ్మాయి అడ్డంగా దొరికిపోయింది. సో నేను ఈ రోజు సార్ ఆర్కే సార్ నేను మీడియా ముందుకు రావడం గల కారణం ఏంటంటే, ఏ తప్పు చెయ్యని వ్యక్తి నా మీద సరే నువ్వు తప్పు చేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే చూడండి, ఆ ప్రేక్షకులు చూడండి, 2 ఇంటర్వ్యూస్ డిఫరెన్స్ చూడండి. అమ్మాయి మాట్లాడుతుంది, దట్ ఈస్ ఎలిగేషన్స్ అంటే కేవలం అవాస్తవాలు, అపోహలు, నిందలు వేయడాలు. నేను మాట్లాడేది ఆధారాలు, ప్రూఫ్స్, చేసిందని నిరూపించాను. అది సో కాబట్టి ఒకటి రవి, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. మీరు రెండు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి నా ఇంటర్వ్యూకి తేడా చూడండి. ఆ అమ్మాయి ప్రతిదీ నేను ఇది చేశాను చెప్తుంది, ఎక్కడ ప్రూఫ్ లేదని చెప్తున్నారు. బట్ మీరు వాయిస్లు కొన్ని దాంతో పాటు చాట్ తీసుకొచ్చి చేసారు. ఈ వాయిస్లతో చాట్లతోనే ఒక అమ్మాయి జీవితాన్ని, ఒక అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు అంటే మనం కాదు, నువ్వు అనొచ్చు. అంటే మన సమాజంలో ఆడపిల్లకి ఎలాంటి విలువ ఇస్తామో మనం తెలుసు. కోర్టులు అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆడపిల్ల తరపునే మాట్లాడతారు. నిజంగా ఒక పిల్లని వాడుకొని 7 సంవత్సరాలు 2 పిల్లలు పుట్టిన తర్వాత వదిలేసి వేరే అమ్మాయి మోజులు అమ్మాయిని వదిలేసి అమ్మాయిని జీవితం నాశనం చేయడానికి
ఎలాగైనా వదిలించుకోవటానికి రవి అన్ని ఆధారాలు తీసుకొచ్చాడు అని చెప్పి సమాజంలో చాలా మంది ప్రజలు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న కూడా చాలా మంది అనుకునే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే కనుక, బాబు నేను ఒకరితో మాట్లాడించిన కాదు ఇవన్నీ, ఆ అమ్మాయి ఒకరితో మాట్లాడుతున్న వంటి కాల్ రికార్డ్స్, ఆ అమ్మాయి ఒకరితో చాట్ చేసిన వంటి చాటింగ్స్, ఆ అమ్మాయి ఒకరితో మాట్లాడుతున్న వీడియో కాల్ స్క్రీన్ షాట్స్, ఆ అమ్మాయి ఇంకో పర్సన్ ఎవరైతే కనుక నన్ను మర్డర్ చేయడానికి ఎవరైతే కనుక 5 లక్షలు సిఫారిచ్చి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి అతని దగ్గర పని చేసిన వంటి వ్యక్తే స్వయంగా ఆ రికార్డులు తీసుకొచ్చి నాకు సబ్మిట్ చేసి మొత్తం మాట్లాడితే ఇక నేను క్రియేట్ చేయడానికి ఏముంటుంది నాన్న? క్రియేటివిటీ కాదండి, దిట్ ఈస్ ద వాస్తవాలు. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు నన్ను గొర్రెని మంచి గొర్రెని అని చెప్పని మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చి కేవలం ఒక సెంటిమెంట్ తోటి, అంటే ఎవరైనా ఒక ఆడపిల్ల చూడండి, ఇప్పుడు నేను చూశాను కదా, ఆ పూజా ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, తను నా భార్య కాదనుకోండి, ఆ మెంటరీ చూస్తే నేనే ఏడ్ చేస్తా. ఆ రకంగా సింపతి క్రియేట్ చేసి ఆ రకంగా నాకు తెలిసి నేను ఏమంటానంటే ఆ మాట అనకూడదు, కానీ ఇది బీప్ సౌండ్ వేసుకోండి. మహానటి సావిత్రి గారు 2 కన్నీళ్ళు కార్చారు, కానీ ఈవిడి సింగిల్ ఇంటర్వ్యూలో 10 కన్నీళ్ళు కారుస్తుంది. అంత మహానటి. ఈ నటి ఈ రకంగా వచ్చి మీడియా ముందుకు ఇలా ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు నేను డిఫెన్స్ చేసి 2-3 డేస్ అవుతుంది. ఎందుకండి ఇప్పుడు ఇంటర్వ్యూ రోజుకి ఇంటర్వ్యూ జరిగిందే, మరి ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఎందుకు రావట్లేదు?